ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 7వ వారము 4వ రోజు. మత్తయి 6వ అధ్యాయము 30 నుండి 34 వచనములు. పరిశుద్ధాత్ముడు శక్తికి సమాధానమునకు ఆధారము. 9. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ సమాధానమునకు శక్తికి ఆధారము అని అంగీకరించుము. ఎక్కడ భయము, ఆందోళన ఏలిచూ ఉండునో అక్కడ పరిశుద్ధాత్ముడు తిరుగుచూ క్రియ చేయుచుంటారు. అన్నింటినీ తన స్వాధీనములో ఉంచుకునుటకు ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. ఒక హోటల్ గదిలో ఈ మాటలు వ్రాసి ఉంచారు. ఇక్కడ నీకు విశ్రాంతి లభిస్తుంది. తలుపు గొళ్ళెము పెట్టుకుని విశ్రాంతి తీసుకునుము. అయితే నీకు భయాలు ఉన్నట్లయితే నీయంతటా నీవు గొళ్ళెము వేసుకోలేవు. కాబట్టి నీ లోపల విశ్రాంతి లేకపోతే ఈ బాహ్య విశ్రాంతి నీకు విశ్రాంతిగా అనిపించదు అని. ఇక్కడ ఒక సాక్ష్యమున్నది. నేను ఎల్లప్పుడూ వణికిపోయే వ్యక్తిగా ఉండేవాణ్ణి. వైద్యులు మాత్ర ఇచ్చి నన్ను ఏదో చింత వేధిస్తున్నదని చెప్పారు. మూలమును తెలుసుకొనలేని వానిగా నేను లేనుగాని బాధ్యతల ఒత్తిడిలో నా రక్తపోటు ఆకాశాన్నంటింది. నేను కంగారు పడ్డాను, తద్వారా వ్యాధిగ్రస్తుడనయ్యాను. అయితే నా భావోద్రేకములు, ఆలోచనలు బాగున్నాయని నేను వైద్యులతో గట్టిగా చెప్పియున్నాను. ఒక దినాన మేడగది మీద నుండి నేను ఒకటి కావాలని కోరాను. కాబట్టి దాని కొరకు నేను పైకి వెళ్లాను. అయితే నా హృదయము వ్యతిరేకించినట్లు నేను కనుగొన్నాను. దానిని మరలా ప్రయత్నము చేయలేనంతగా నేను అనారోగ్యునిగానున్నాను. అప్పుడు సమృద్ధియైన జీవితమును పట్టుకున్నాను. కొంచెము గ్రహింపగల చురుకైన మనసు నాకుందని నాకు తెలుసు. నాకున్న ఆత్మీయ ఆర్థిక సమస్యలతో నాలో నేను రాత్రులందు సుదీర్ఘంగా పోరాడుకుంటూ ఉండేవాణ్ణి. కాబట్టి నిద్ర లేచిన వెంటనే భయంకరంగా తల తిరుగుచూ ఉండేది. పరిశుద్ధాత్మను పొందుటకు మెట్లను గూర్చి నేను చదివినప్పుడా నా భయాల నుండి విడుదల కొరకు జ్ఞానయుక్తమైన ప్రార్థన చేయుటకు తగిన వెలుగు నాకున్నట్లు నేను చూచాను. నేను లేచి పరుపుపై పడుకున్నాను. కొంతసేపటిలో నా విశ్వాసము పరీక్షించబడింది. ఎందుకంటే మారినట్లుగా ఏమీ లేదు. అయినా నేను సమస్తము సమర్పించాను. నాకు భయము లేదు అనుకును సమయాన ఒక ఆశ్చర్యము జరిగింది. నా వెన్నెముక దిగువ వరకు ఒక స్పర్శ నన్ను తాకుట నేను భావించాను. మానసిక ఆవేదన మాయమైపోయింది. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.